మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. 35 రోజుల తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసు మీటింగ్ జరగడం జరిగింది. దాన్ని చూసుకొని ఈరోజు కావలికి వచ్చిన సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలతో పాటు నాయకులంతా కూడా చూపిన ఆప్యాయత ఎప్పటికీ కూడా మర్చిపోయాను. అందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాము. కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎప్పుడు కూడా ముందుకు పోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా పోతే ఈరోజు కోర్టులో కేసు ఉంది. కోర్టు మీద గౌరవం ఉంది, అధికారుల మీద గౌరవం ఉంది. కాబట్టి కోర్టు విషయాలు ఈరోజు ఏమీ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఈరోజు ఈ అక్రమ కేసు ఎందుకు పెడుతున్నారు అనే దాని మీద క్లుప్తంగా మాట్లాడతాము. కోర్టు కేసు అయిపోయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత దాని గురించి క్షుణ్ణంగా నేను ప్రజలకి కూడా వివరిస్తానని మీ అందరికీ సభాముఖంగా ఈరోజు పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తాను. ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో, అక్రమ కేసులు పెడుతున్నారో, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మా నాయకుడు నిన్న చాలా సవివరంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు కార్యకర్తలకి కూడా అండగా ఉండాలని ఒక డిజిటల్ యాప్ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యకర్తలకి అండగా ఉండాలి, మనం అండగా ఉండటమే కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధికారులు, కొంతమంది అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఏ విధంగా తొత్తుగా పనిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారో, అటువంటి అన్యాయం మీకు జరిగితే ఈ యాప్ ద్వారా మీకు ఫీడ్ చేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తాను.